కాంగ్రెస్ పార్టీపై మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఓరుగల్లు గడ్డపై రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇచ్చిన రైతు డిక్లరేషన్ మాటను తప్పారని ఆరోపించారు. రైతు భరోసా కింద 2 పంటలకు కలిపి ఎకరాకు 12,000 రూపాయలు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం దారుణమన్నారు. 70 లక్షల మంది రైతులను సీఎం మోసం చేశారని ఆరోపించారు. వెంటనే రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని సుదర్శన్ రెడ్డి డిమాండ్ చేశారు. సీఎంపై బీఆర్ఎస్ తరపున పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు పెడతామని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తెలిపారు. కానీ నిన్న కేబినెట్ ప్రకటించిన నిర్ణయం విస్మయానికి లోను చేసింది తెలంగాణ రైతాంగాన్ని. ఇది పచ్చి మోసం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిగ్గుంటే, నైతిక విలువలుంటే వెంటనే రాజీనామా చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తూ ఉన్నారు. వారి మేనిఫెస్టోలో పెట్టిన పథకం ఇప్పుడైతే 10,000 వస్తాయి, రేపు మేము వచ్చాక 15,000 ఇస్తామని చెప్పి ప్రకటించిన రేవంత్ రెడ్డి అదే నోట నిన్న సిగ్గు విడిచి, సిగ్గు మరిచి 70 లక్షల మంది రైతాంగాన్ని మోసం చేసేటువంటి ప్రకటన నిన్న కేబినెట్ వేదికగా అదే నోట మాట్లాడిన రేవంత్ రెడ్డి ఎంత మోసగాడో ఇవాళ రైతులందరూ కూడా అర్థమైంది. వట్టి మాటలకు మోసపోయిన రైతాంగం, రేవంత్ రెడ్డి మాటలకు, కాంగ్రెస్ పార్టీ హామీలకు మోసపోయినటువంటి రైతాంగం ఇలా తిరుగుబాటు చేసేటువంటి పరిస్థితికి వచ్చింది. బిఎన్ఎస్ కొత్త చట్టం ప్రకారంగా, పాత చట్టం అయితే 420 పెట్టాలి, కానీ కొత్త చట్టం ప్రకారంగా 318 సెక్షన్ ద్వారా రేవంత్ రెడ్డి మీద చీటింగ్ కేసు పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేపు పోలీస్ స్టేషన్లో స్వయంగా బీఆర్ఎస్